పెద్దలందరికీ ఆశీలు లేనటువంటి కళాకారులకి కళాభిమానులకి మా కళాభివందనాలకి. ఇప్పుడు నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, ఆ ఇచ్చిన హృదయం ఎంత గొప్పగా ఉన్నది అనేది మాకు ముఖ్యం. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు తక్కువ మంది ఉన్నప్పటికీ చాలా అందంగా, అద్భుతంగా, ప్రశాంతంగా, తృప్తిగా కార్యక్రమాలు జరగడమే కాదు, పాటలు అద్భుతంగా పాడారు. అలాగే నాటిక ముగ్గురైన ఆడవారి గురించి అద్భుతంగా చెప్పారు. మరి కోలాటం అద్భుతంగా నటించారు, హరిగిరి నందిని అంటూ. ఇంకొక పాట ఉందండి, రాబోయి మా ఇంటికి మావా మాటున్నది నీకు మంచి మాట ఉన్నదంటూ అద్భుతంగా, అంటే చాలా చాలా చక్కగా చేశారు అభినయం. మహానటి సావిత్రమ్మని చూసినట్టుంది. ఆయన పెద్ద ఆయన పేరు తెలియదు మాకు, నాగేశ్వర మా అమ్మాలు చెప్తుంటే వింటుంటాం. కానీ నేను నా 12వ సంవత్సరం నుంచి నేను నాటకాలు మొదలుపెట్టాను. ద ఎలిమెంట్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వారి టీంతో మేము ఇక్కడికి వచ్చాము. అలాగే కళావాణి రాజమండ్రి టీంతో వచ్చేదాన్ని. అక్కడి నుంచి పిఠాపురం నుంచి ఇక్కడికి వచ్చి మేము ప్రదర్శన చేసుకొని నైట్ మేము బయలుదేరి వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ అప్పుడు ఆడియన్స్ ఎంతోమంది ప్రేక్షకులు బయట అటు మొత్తం స్క్రీన్లు అవి వేసి అసలు ఖాళీ ఉండేది కాదు. ఇదే వేదిక మీద నేను నంది అవార్డు తీసుకున్నాను. అక్కినేని కళా పరిషత్తులో ఉత్తమ నటిగా 2 సార్లు తీసుకున్నాను. పరుచూరి పరిషత్తుకి ఇక్కడే ఇదే వేదిక మీద ఉత్తమ నటిగా తీసుకున్నాను. అవన్నీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా అసలు అది తెలియ నాకు అనుభూతి కలిగింది. అలాగే ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. నాకు అక్కినేని పరిషత్తుకి అవార్డు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు, మన సత్యనారాయణరావు గారు ఆ వేదిక మీద ఉండి ఆ షీల్డ్ నా మెళ్ళలో వెయ్యాలి అన్నప్పుడు సత్యనారాయణ గారు మీరు వేయండి అని అంటున్నారు, నాగేశ్వరరావు గారు మీరు వేయండి అంటున్నారు. అన్నప్పుడు పర్వాలేదు మీరు వేయండి అంటే, ఏవయ్యా అమ్మాయిని రేపు షీల్డ్కైతే నువ్వు ముందుకు వస్తావు కానీ ఇలాగా షీల్డ్ వేయటానికైతే రావా నువ్వు అని అంటే అక్కడ అందరూ కూడా చాలా చాలా నవ్వారు. ఆ ఫొటోస్ కూడా మా ఇంట్లో ఉన్నాయి. అలా నవ్వుతున్నప్పుడు ఆ జ్ఞాపకం, ఆ మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. కానీ ఇంతమంది పెద్దలు ఈ వేదిక మీద నటించారు. అదే వేదిక మీద నేను ఒక ఆర్టిస్ట్గా వచ్చేదాన్ని, ఇప్పుడు ఒక సెలబ్రిటీగా వచ్చి ఇక్కడ అభినందన అవార్డు తీసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతగా ప్రోత్సహించిన అభినందన మన ఆడవారందరికీ ఈ 40 వసంతాలు కదండి, 1000 వసంతాలు పూర్తి చేసుకోవాలి, ఎప్పుడూ అద్భుతంగా ఆనందంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా రాధాకృష్ణ గారు నా వంట సీరియస్గా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో ఎన్నో సీరియల్స్ చేశాను. పుత్తడి బొమ్మ అనే సీరియల్కి నేను ఇక్కడికి వచ్చినప్పుడు పుత్తడి బొమ్మ సీరియల్ ద్వారా వచ్చాం. ఆ సీరియల్కి ఎంతో గుర్తింపు వచ్చింది. ఏ సీరియల్ తీసినా అద్భుతంగా తీస్తారు. మంచి డైరెక్షన్లో ఆయన అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ ఉండేటట్టు చూస్తారు. అలాగే మా కళాకారులు భావన గారు, చరిష్మా, మా అనిల్ అందరూ కలిపి మన శ్రీనివాస్ గారితో కూడా మేము సీరియల్స్ చేశాము. చాలా చాలా సంతోషం. అమ్మ కృష్ణమ్మ, మీ ఎదురుగా మీ చేతుల మీద అవార్డు తీసుకున్నాను. అలాగే భవానీ గారు ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. నిజంగానే మా రాధాకృష్ణ గారు అన్నట్టు పిలిచినా పిలవకపోయినా మేము వస్తాం, కానీ ఎప్పుడు ఏంటి అనేది ముందుగా చెప్పండి. ముఖ్యంగా ప్రీతి నిగమం గారికి, అలాగే గణేష్ గారికి ధన్యవాదాలు, నా నాగేష్ గారికి. ఎందుకంటే నాకు ఇలాగా అవార్డ్స్ ఇస్తున్నారు అని చెప్పినప్పుడు వెంటనే నేను అవునా అంటే మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. వారిద్దరికి ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్స్ అండి. సంతోషం ఇలా మీతో మాట్లాడినందుకు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్